మతస్థులు తిరుమలకు వెళ్లే అంశంపై టీటీడీ సీఎంఓకి హైకోర్టు న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ లేఖ రాశారు. డిక్లరేషన్ ఇవ్వకుండా అన్య మతస్థుల్ని అనుమతి ఇవ్వొద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందంటున్న అడ్వకేట్ కృష్ణకాంత్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దర్శనం పొందాలి అంటే అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది గతంలో కూడా టీడీటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్య మతస్థులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు స్వామి పైన భక్తి ఉంటే, నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవస్థానంలోకి వెళ్లి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా అదే చర్చ జరుగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ కావచ్చు, సాధువులు కావచ్చు, చాలా మంది పీఠాధిపతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలంటూ కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశంలో టీడీటీకి కావచ్చు, తర్వాత సీఎంఓకు ఒక లేఖ రాయడం జరిగింది హైకోర్టు అడ్వకేటు. ప్రస్తుతం పోతిరెడ్డి కృష్ణకాంత్ మనతో పాటు ఉన్నాడు. అసలు మీరు రాసినటువంటి లేఖలు ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఎందుకంటే ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది, మరోవైపు పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఈ అంత కాజ్ ఆఫ్ యాక్షన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన తిరుపతి లడ్డు ఏదైతే అడల్ట్రేషన్ అయిందో ఆ గీలో చీప్ క్వాలిటీ గీ వాడారని చెప్పి ఎక్కడైతే ఆ అలిగేషన్స్ వచ్చాయో ఆ రోజు నుంచి మేము చాలా బాధపడ్డాము. అండ్ నాలాగే చాలా మంది మిలియన్స్ ఆఫ్ హిందూస్, కోట్లాది మంది హిందువులు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రసిద్ధి. ఒక వాటికన్ చర్చలను అలానే ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అంతే ఫేమస్. అండ్ ఆ లడ్డుకు కూడా జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ అంటారు, జిఐ అంటారు. ఆ జిఐ ఇండికేటర్ అనే ట్యాగ్ కూడా లడ్డుకుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఫేమస్, ఆ లడ్డు కూడా అంతే ఫేమస్. దానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. సో అలాంటి లడ్డుని ఇవాళ రోజు అడల్ట్రేషన్, ఈ 300 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ రాలేదు. కానీ ఫస్ట్ టైం ఈ గత ప్రభుత్వంలో హయాంలో ఇలాంటి ఒక కల్తీ నెయ్యి వాడారు, కల్తీ యాలుకలు వాడారని ఇలా రకరకాల వచ్చి, అందులో ముఖ్యంగా ఎక్కడ ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అంటే ఈ లార్డ్ అంటే ఇది పిగ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆయిల్, మరియు ఇది ఇంకా మిగతా జంతువుల ఆనవాళ్ళు ఏవో కనబడ్డాయని చెప్పి ఇచ్చారు ఇవన్నీ, అది ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో. సో దీనికి ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి నాలాగే చాలా మంది హిందువులు వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి చాలా బాధపడి మేము, సో దీని పరంగా ఇట్లా కాదు, ఎప్పటి నుంచో మేము అనుకుంటుంది ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి అసలు ఏమన్నా కానీ ఒక గత ప్రభుత్వంలో కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే ఈ రిలీజియస్ కన్వర్జన్స్ చాలా ఎక్కువనే. ఒక విధంగా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం కూడా చూస్తే మీరు ఇండియాలో ఇవాళ రోజు తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశే కన్వర్షన్ రేట్, రిలీజియస్ కన్వర్షన్ రేట్ చాలా హైగా ఉంది. అది మన చాలా ఆర్టికల్స్ లో కూడా మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూసి తెలుస్తుంది మీకు. సో అది కూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువ హయాంలోనే ఎక్కువ జరిగాయి, అది అందరికీ తెలుసు, అది క్లియర్గా జరిగాయని. మనం ఒకసారి గత ప్రభుత్వంలో విజయవాడ హైవేల మీద తిరిగినా కూడా మీరు ఎక్కడ చూసినా చాలా కనబడతాయి అలాంటి పోస్టర్స్ కానీ పాస్టర్స్ ఇలాంటివన్నీ. సో నేనేమంటున్నానంటే, నేను ఇవాళ రోజు ఇంకా ఇవన్నిటికీ హర్ట్ అయ్యి ఒక హైకోర్టు న్యాయవాదిగా విత్ ఇన్ మై పర్వ్యూ ఆఫ్ లిమిట్ అండ్ విత్ ఇన్ మై పవర్ నేను కూడా నా వంతు ఒక సీరియస్గా దీని మీద ఒక లెటర్ ఆఫ్ సజెషన్స్ అని చెప్పి 2 లెటర్స్ రాయడం జరిగింది. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి సీఎంఓ ఆఫీస్కి, మరొకటి ఈఓ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి రాయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రతిపాదనలు పెట్టాను నేను. అది హిందూ మతాన్ని పరిరక్షించే విధంగా, టీటీడీని పరిరక్షించే విధంగా, అలాగే మన హిందూ టెంపుల్స్ని పరిరక్షించే విధంగా కొన్ని కమిటీస్ వేయాలి, దాని ప్రధానంగా ఏం చేయొచ్చు అనేది కొన్ని రాశాను. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు మన ఉత్తరప్రదేశ్లో ఎలాగైతే ఒక యాంటీ కన్వర్జన్ లా అనేది ఒక స్ట్రిక్ట్ గా మన 2020లో పెట్టారు, దాని తర్వాత మన 2024లో రీసెంట్ గా దాని అమెండ్మెంట్ కూడా చేసి చాలా స్ట్రిక్ట్ గా యాంటీ కన్వర్జన్ లా పెట్టారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. సో ఆ సిమిలర్ లైన్స్ లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ రోజు ఒక యాంటీ కన్వర్జన్ లా తీసుకురావాలి ఖచ్చితంగా అనేది నా ప్రతిపాదన. సో దానికి అనుగుణంగా ఒకసారి ఇక్కడ చూస్తే ఈ లెటర్స్ నేను వాళ్ళకి పంపించడం జరిగింది. ఒకటి ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, మరొకటి సెక్రటరీ ఆఫ్ సీఎంఓ ఆఫీస్కి మేము పంపించడం జరిగింది అమరావతి. సో ఇందులో మీరు చూస్తే నేను టీటీడీ వారికి 3 ప్రతిపాదనలు పెట్టాను. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలా ఆయన హయాంలో ఇలాంటి ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చాయి, వాళ్ళ రోజు తిరుపతి లడ్డు ఇంత అపవిత్రమైంది కాబట్టి, సో అలాంటప్పుడు ఆయన మతస్థులైన విషయం, ఆయన ఫ్యామిలీ అన్యమతస్థులైన విషయం ప్రపంచానికి అంతా తెలిసిందే. సో అలాంటప్పుడు ఆయన జనరలీ యాజ్ పర్ ద GOMs of 311 ఆఫ్ ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ అండ్ గైడ్ లైన్స్, ఎండోమెంట్స్ అండ్ రూల్ నెంబర్ 16,
ఒక నాన్ హిందూ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోకపోతే డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది యాజ్ పర్ ద రూల్ 136 అండ్ 137. అందులో ఏంటంటే అందులో క్లియర్ గా రాస్తుంది ఏంటంటే ఆ డిక్లరేషన్ ఫామ్ లో నాకు నేను అన్యమతస్తుడైనా వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ అధికారుల దగ్గర అది సబ్మిట్ చేసి దాని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. అది రూల్ అది యాక్చువల్లీ. అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళని అలౌ చేయాలి. మరోవైపు టీడీటీలో అంటే అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా హిందూ సాంప్రదాయాలు ఉండాలి, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అక్కడ అవకాశం కల్పించాలి తప్ప అన్యమతస్థులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ అక్కడ పని చేయడానికి అవకాశం కల్పిస్తే ఇదే విధంగా అపవిత్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీటీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం ద్వారానే వాటిని ఆదేశాలు అమలయ్యే విధంగా మేము పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.